అగనంపుడిలో పెద్ద పులి అడుగులు గాండ్రింపులన్న ఉదంతంతో గజగజ వణికిన పలువురు. గాజువాక సమీపంలో పులి సంచరిస్తుందని అనటంతో ఉలిక్కిపడ్డ ప్రజలు. విశాఖ జిల్లాలోని అగనంపుడి సమీపంలో పెద్ద పులి కలకలం రేపింది. రాజీవ్ నగర్ నుంచి యాతపాలెం వెళ్లే రహదారిలో పులి సంచరించింది అంటున్నారు. సమీపంలోని ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్ తో పాటు కొందరు స్థానికులు పులి గాండ్రింపులు విన్నామన్నారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు అపార్ట్మెంటులోని లిఫ్ట్లోనికి వెళ్లి దాక్కున్నారు. అనంతరం లిఫ్ట్లో నుంచి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను ఇక్కడున్న స్థానికులు చూపించారు. సమీప ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. పోలీసులు వెళ్లిన అనంతరం లిఫ్ట్లో నుంచి బయటకొచ్చిన వాచ్మెన్ స్థానికులు. అయితే అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ గార్డ్ ఆదివారం ఉదయం అపార్ట్మెంటు ప్రాంతానికి చేరుకుని పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో పులి సంచరించినట్లు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు కనిపించలేదని వారు తేల్చి చెప్పారు. అవి పులి అడుగులు కావని, విపరీతమైన జన సామర్థ్యమున్న ఎలాంటి ప్రాంతానికి పులి వచ్చే అవకాశం లేదని, ఎలాంటి భయాందోళన చెందవద్దని స్థానికులకు ధైర్యం చెప్పారు. ఒక అమ్మాయి సముద్రంలో గల్లంతైందని వచ్చిన కంప్లైంట్తో కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా ఒక పెద్ద పులిని బంధించలేకపోయారన్న అపవాదు అధికారులపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు జంతువులతోనే సరిపెడుతున్న పులి పొరపాటున మనుషులను అటాక్ చేస్తే ఎవరిది బాధ్యత? ప్రభుత్వానిదా, ప్రజలదా? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చాకచక్యంగా పులిని బంధించి నైపుణ్యం గల అధికారిని నియమించాలని అంతా కోరుతున్నారు.